ట్విస్ట్లు టర్న్లు సస్పెన్స్ డ్రామాతో కర్ణాటకం ఉత్కంఠ రేపుతుంది. నిన్నటి వరకు నువ్వా నేనా అన్నట్లు ముఖ్యమంత్రి పీఠం కోసం పోరు. ఇవాళ ఒక్కసారిగా ఐక్యతా మంత్రం. అంతా బాగానే ఉందంటారు, కలిసి విందారగిస్తారు. కానీ కళ్ళలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఢిల్లీ వ్యూహమేంటి? ఈ పొలిటికల్ హై డ్రామాకు క్లైమాక్స్ ఎప్పుడో? కర్ణాటక కాంగ్రెస్ లో చెలరేగిన పదవీ సంక్షోభం దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. 1-2 రోజుల్లో తుది నిర్ణయం రానుంది. అధిష్టానం ఆదేశాలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రాజీకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో ఐక్యతా సందేశం ఇచ్చారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, భవిష్యత్తులో రావని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారంటూ విపక్ష బీజేపీ, జేడీఎస్ పై విమర్శలు చేశారు. సీఎం పదవి కోసం పట్టుబట్టి హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్న డీకే ఉదయం స్వయంగా సిద్ధరామయ్య ఇంటికి వెళ్లారు. బ్రేక్ఫాస్ట్ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. వేడివేడిగా ఇడ్లీ, ఉప్మా తింటూ ముఖ్యమైన అంశాలపై మాట్లాడుకున్నారు ఇద్దరు నేతలు. ఆ తర్వాత కలిసి మీడియా ముందుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, అధిష్టానం చెప్పినట్టు వింటామంటూ సంయుక్త ప్రకటన చేశారు. We are together, you are united, and there is no differences between DK Shivkumar and myself. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. బెంగళూరులో గందరగోళం కాస్త సెట్ అయింది. బహిరంగ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టుల దుమారం ఆగింది. ఇప్పుడు బాల్ ఢిల్లీ కోర్టులోకి వెళ్ళింది. అక్కడ తీసుకునే నిర్ణయమే కన్నడ పాలిటిక్స్ లో కీలకం కానుంది. అటు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా వివాదానికి తెరదించే పనిలో పడింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశమై కర్ణాటక సంక్షోభం గురించి చర్చించారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రి ప్రియాంక ఖర్గే, డీకే నమ్మకస్తుడు ఎస్కే బచ్చేగౌడ కూడా పాల్గొన్నారు. ఆదివారం సోనియా గాంధీ నేతృత్వంలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలోనే నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అంటే ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయానికి కర్ణాటకానికి తెరపడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం ఖాయంగానే కనిపిస్తోంది. ట్రబుల్ షూటర్ డీకేను పోగొట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో హస్తం పార్టీకి చావు దెబ్బే అవుతుంది. అందుకే ఉభయతారకంగా రాజీ ఫార్ములాను వర్కౌట్ చేయాలని హైకమాండ్ చూస్తోంది. 2026 మార్చి నుంచి ఏప్రిల్ వరకు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆ తర్వాత సీఎం పీఠం డీకే శివకుమార్ కు అప్పగించి కేబినెట్ లో సిద్ధు వర్గానికి పెద్దపీట వేయాలని అధిష్టానం యోచిస్తోంది. ఎలాంటి గొడవ, గందరగోళం లేకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగిపోవాలని కోరుకుంటోంది. అవసరమైతే సిద్ధు కోరుతున్నట్టు త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉండవచ్చంటున్నారు. సోనియా గాంధీతో జరిగే సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. డిసెంబర్ 8 నుంచి కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ లోపే వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారం లభిస్తుందన్నది ఢిల్లీ నాయకుల మాట.